రోడ్ పైన ఒక సైకిల్ని చూసి స్టార్ట్ చేసిన కన్వర్జేషన్ దగ్గర నుంచి హంపి వచ్చి సైక్లింగ్ చేసే వరకు ఇది మొత్తం ఒక అన్ఎక్స్పెక్టెడ్ అండ్ సడన్ ట్రిప్. ఇవన్నీ ఆల్రెడీ మనం కవర్ చేసాం కదా. ఇప్పుడు చేయాల్సినవి ఏంటి దీని తర్వాత? ఇప్పుడు చేయాల్సినవి ఇవన్నీ కంప్లీట్ ఈవినింగ్ కల్లానా తప్పరా తీసుకున్నాక తొక్కలరా. పంపా సరోవర్ అండర్గ్రౌండ్ శివ టెంపుల్. ఇదే స్టోన్ చారియట్ హజారామ్ టెంపుల్ లో ఉన్నాం. సీక్రెట్ చాంబర్ అంట అదర్ సైడ్ ఆఫ్ హంపి. సనాపూర్ లేక్ అంజనాద్రి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఫుల్గా వర్షం వస్తుంది, చెట్టు కింద ఇరికిపోయాం. అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి మా దగ్గర ఎలాంటి ప్లాన్స్ లేవు. సో ఉన్నదల్లా ఒకటే, 4 o'clockకి నర్సాపూర్ నుంచి హుబ్లీ వెళ్ళే ట్రైన్ ఎలా అయినా క్యాచ్ చేయాలి. అలా ట్రైన్ ఎక్కి 16 hours జర్నీ చేసిన తర్వాత హొస్పేట్ రీచ్ అయ్యాం. ఇక్కడ మాకు మేము పెట్టుకున్న ఛాలెంజ్ ఏంటంటే ఈ ట్రిప్లో ఎక్కడ గూగుల్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ యూజ్ చేయకూడదు. సో మాకున్నది ఒక్కటే దారి. బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగి హంపి బస్సు ఎక్కడానికి వెళ్తున్నాం. అది హంపి కాదురా, అక్కడ ఏం చిన్న పేరు ఉంది మరి. అక్కడ బస్ హంపి ఇది కాదురా. దిస్ రూమ్. మేము హంపిని ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వెళ్తున్నాం. మేము కొన్ని రెంట్ తీసుకున్నాం ఎక్స్ప్లోర్ చేయడానికి. అవి ఏం తీసుకున్నామో చూపిస్తాం. ఇది సైడ్ పెట్టండి. ప్రాబ్లం లేవు, లేదంటే బ్రేకు ఇక్కడ. ఎస్, వీఆర్ ఎక్స్ప్లోరింగ్ హంపి విత్ సైకిల్స్. హంపిలోనే మెయిన్ టెంపుల్ అయిన విరూపాక్ష టెంపుల్కి వచ్చాం. చాలా కామ్గా ఉంది, చాలా బాగుంది చూడడానికి. మీరు చూడండి. ఇక్కడ మేము ఎక్స్ప్లోర్ చేయాలంటే మాకు కావాల్సింది ఒక మంచి సైకిల్ అండ్ ఒక హంపి మ్యాప్. ఇదిరా మ్యాప్, హంపి మ్యాప్, మొత్తం హంపి మ్యాప్. ఓకే, ఇక్కడ మనం ఉన్నాం, అది విరూపాక్ష టెంపుల్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇలా అప్పెక్కించి అప్పకెళ్తే విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంటుంది. ఎంత ఎత్తుంది తప్పరా, తీసుకున్నాక తొక్కలరా. తెలిపాడు. అలా మళ్ళీ పైకి వచ్చి ఇలా
రైట్కి వెళ్తే నా ఉగ్ర నరసింహ స్టాచ్యూ ఉంటుంది. అరే రవి రైట్ సైడ్. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే లోటస్ మహల్. లోపల మనగా పెడుతున్నారా బీచ్ బాత్ అని ఉంటుంది, అది కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తిరిగి ఇలా లెఫ్ట్కి వెళ్ళి అలా రైట్కి వెళ్తే అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. ఇదేరా అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. ఇదే ఎందుకు వెళ్ళరా ఇంకా లోతు పెరిగింది చూసుకో. లోపలికి వెళ్ళండి రా, వెళ్ళండి రా. ఓం నమ శివాయ. లోపలికి వెళ్ళిపోతారా? రే భయపడకండి రండి రా. ఫ్లాష్ అయ్యారా రే బయట. మరి కంగారు పడకరా, నన్ను కంగారు పెట్టకండి. లోపలికి వస్తుంది లోపలికి. ఇంకా లోతు పెరిగింది. ఇన్ని ఉన్నాయి కదా గబ్బిలాలు గబ్బిలాలు. లైట్లు అయితే వచ్చేస్తాయా? ఓం నమ శివాయ. అవన్నీ గబ్బిలాలేనా? గబ్బిలాలు వచ్చి పాములు వస్తారు కింద నుంచి. నిజంగా పొరపాటు పాము వచ్చిందంటే పరిస్థితి ఏంటి? వాడు అడిగేయంగానే జరిగిపోతుంది. నేను ఇది పట్టేసుకున్నాడు రుద్రాక్షని. నన్ను ఏం చేయొద్దు, మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, ఏం చేయకూడదు. ఎంత మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మిగతా ప్లేసెస్ చూడడానికి ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది. కమలాపూర్ వెళ్ళి అక్కడ రైట్ సైడ్ రైట్ వెళ్ళాలా? స్టోన్ జారెట్ కూడా పెట్టలా టెంపుల్. 6 kilometers. ఓకే ఓకే పద తొక్కుదాం, సైకిల్ కింద ఎక్కుదాం మళ్ళీ. Here we go with the same old thing. Like I said something just to ruin your mood and clip your wings. I would buy you a diamond ring if you made me feel like you were queen and I were king. God only knows that I'm better off being with her. తీసుకోవడం తొక్కడం ఓకే, కానీ ఇలా ఎత్తులు వచ్చినప్పుడే తోలిపోతుంది. God only knows that I'm trying to do what I'm. ఏంటి బ్యాంటార్ ఒకటి? Sometimes you're a fire, sometimes you're a ghost. Sometimes you can give me all the things that I love the most. Sometimes you're a queen, sometimes you're a curse, and sometimes a whole lot worse. Yeah, nobody's quite like you. ఏదో సీక్రెట్ ఛాంబర్ అంట, లోపలికి ఉంది భూమి లోపలికి. అండర్ గ్రౌండ్ ఛాంబర్ అంట, దాంట్లోకి వెళ్తాను. ఇప్పుడు ఇలా ఉంది మొత్తం వే. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమా. ఒరే ఫ్లాష్ అని ఏంట్రా?
ఎక్కడరా ఇటా అరే దొరికేవరా రే మేమందరం ఎవరేదిరా మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం. మ్యాక్స్ అన్నీ కవర్ చేయాలని చూస్తున్నాం ఈరోజు. అంజనాద్రి టెంపుల్కి వెళ్ళాలి, 6కి క్లోజ్ చేస్తారంట. అది ఏం చేయాలో తెలియదు. చాలా దూరం ఉంది, 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంట. సైకిల్ మీద దూరం అంటే కష్టం. సో చూద్దాం. ప్రస్తుతానికి అయితే హజారామ్ టెంపుల్లో ఉన్నాం. ఎంత సైకిల్స్ సైకిల్స్ వెళ్ళాము. రివర్ దాటి అవతలకి వెళ్ళి దగ్గర వెళ్ళిపోవచ్చా? అంటే ఈవినింగ్ వెళ్ళి అందుకోవచ్చా? అంటే క్లోజ్ అవ్వదు కదా పొద్దున్న. 20 కిలోమీటర్ తొక్కుని రావాలి. అదే తొక్కొద్దాం. 20 కిలోమీటర్లు అని తొక్కొచ్చేద్దాం. వచ్చేటప్పుడు ఇలా వద్దాం. వెళ్ళేటప్పుడు ఇలా షార్ట్ కట్లో వెళ్ళిపోవాలి. పంపండి మ్యూజియం బంద్ మ్యూజియం ఎక్కడ? ఇక్కడ వస్తుంది రామ్లాపూర్ 6 కిలోమీటర్ ఇంకా ఏంటి మీరు ఫస్ట్ టికెట్ తీసుకోండి. అడగండి పోండి. 3 టికెట్లు. మ్యూజియం 5 o'clock క్లోజ్ చేస్తారు. ఇప్పుడు 4:45 and 15 minutesలో 2 కిలోమీటర్స్ ఉంది వెళ్ళాలి. వెళ్ళిపోవచ్చుగా, 5 minutes వెళ్ళిపోవచ్చా? ఓకే, థ్యాంక్ యూ. తనకి రీచ్ అయ్యాం. ఫుల్ చాట్లు పడిచినాయి. ఎంట్రీ ఇవ్వగానే మొత్తం హంపీని ఒక 3D మోడల్లా మొత్తం అంతా డిజైన్ చేసి మ్యాప్లో పెట్టారు. ఇక్కడ చాలా బాగుంది మొత్తం హంపీ. ఇవన్నీ అప్పట్లో యూజ్ చేసిన కాయిన్స్ అంట. మొత్తం 45 కాయిన్స్ ఉన్నాయి. ఈ విజయాలు అన్నీ చూస్తుంటే ఇప్పుడే ఒకటి కనిపించింది నాకు. అప్పట్లో విజయనగరం చూస్తాను వాళ్ళు తినే ప్లేట్ కనిపించింది. ఒక ప్లేటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. గ్రైండర్ అని ఇంకా చాలా ఉన్నాయి. తిప్పండ్రబల్లు అన్నా విట్లా టెంపుల్. విట్లా టెంపుల్ ఎటు 1 కిలోమీటరా స్ట్రైటా? అరే ఎగ్జామ్ అట్లేదు రెస్పాన్స్ కావాలరా. ఈ సొనటైర్లు నా లావుటైర్. ఇంకా 1 కిలోమీటరా. ఇదిగో ఇక్కడ ఉంది విట్లా టెంపుల్. విట్లా టెంపుల్ రీచ్ అయ్యాం. ఈరోజు ఇదే లాస్ట్ ప్లేస్ అనుకుంటున్నాను నేను. చూద్దాం. వెల్కమ్ టు ద సో బ్యూటిఫుల్ విట్లా టెంపుల్. ఇదే స్టోన్ చారియట్. 50 రూపీస్ నోట్ మీద మనకి కనబడుతుంది కదా, అదే ఇది స్టోన్ చారియట్ అంట. ఇది విట్లా టెంపుల్లో ఉంది. చాలా బాగుంది చూడడానికి. రోజంతా సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయి విట్లా టెంపుల్తో ఆ డేని ఎండ్ చేసాం. ఈ రోజంతా అయ్యేసరికి నాకు అర్థమైంది ఏంటంటే సైక్లింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు ఎక్స్ప్లోర్ హంపీ.
గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2. ఇప్పుడే లేచాం. టైం 7 అయింది. వెనకాల విరూపాక్ష టెంపుల్ వ్యూ చాలా బాగుంది. టెర్రస్ మీద. డే 2 ఇన్ హంపి. ఈరోజు కూడా చాలా ప్లేసెస్ చూడాలి. అందులో మెయిన్గా చూడాల్సింది అంజనాద్రి టెంపుల్. సో మేము ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం. చదవకరా సైకిల్ కిందకి వెళ్ళడానికి వేయండి. దారుందా అక్కడికి వెళ్ళాలని పిలుద్దాం రా. రెట్టవలు ఊద్దాం పద. ఇక్కడ నైట్ అయితే పులులు తిరుగుతాయని లోకల్స్ చాలా మంది చెప్పారు. సో చీకటి పడకుండా తిరిగి వచ్చేది. పడితే ఇంక అవుతాం. బోట్ అని పిలిస్తే అవతలకు వచ్చాడు. సో ఇప్పుడు ఇలా ఎక్కాలి. గంటలకెళ్ళి వచ్చేయండి. ఉంటుంది 6 గంటలకు. 6 తర్వాత అసలు ఉండదా? 6 తర్వాత అసలు 6 గంటల తర్వాత ఉండదు. ఎందుకంటే ఉండరు 6 తర్వాత. అదర్ సైడ్ ఆఫ్ హంపి. హంపీకి మరోవైపు ఈ రోడ్ పట్టుకుని ఇలా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందంట. 1.5 కిలోమీటర్ తొక్కాలంట. తర్వాత మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత ఒక 3 కిలోమీటర్స్ సైకిల్ తొక్కాలంట. అప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాం. అక్కడి నుంచి దుర్గా టెంపుల్ దగ్గర అన్నాడు కానీ 2 కిలోమీటర్స్ అన్నారు రా. పంపా సరోవర్ ఇవన్నీ ఉంటాయంట. అవన్నీ దగ్గరే ఉంటాయి. తొందరగా వచ్చేయండి 6 దాటికండి అంట. సైడ్ 3 కిలోమీటర్స్ అంట. అంజనాద్రి టెంపుల్ దగ్గరికి వచ్చాం. 3 కిలోమీటర్స్ కష్టపడి తొక్కిన తర్వాత ఇప్పుడు వచ్చాం. చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. 575 స్టెప్స్ ఉంటాయంట. 1 ఎక్కాలి ఇప్పుడు. వాటర్ బాటిల్ 575 స్టెప్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 300 steps completed. Jai Shri Ram. Jai Shri Ram. Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram. ఈ కొండపై నుంచి ఎటు చూసిన చుట్టూ రాళ్లతో చాలా అందంగా ఉంది. ఈ టెంపుల్కి వచ్చిన అందరూ ఆ వ్యూని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంజనాద్రి టెంపుల్ అయ్యేసరికి మాకు చాలా టైం అయిపోయింది. ఇంకా మా దగ్గర ఉన్నది ఓన్లీ 3 అవర్స్ మాత్రమే. సో మేము కొంచెం ఫాస్ట్గా తొక్కడం స్టార్ట్ చేసాం. అంజనాద్రి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు దుర్గామాత టెంపుల్కి వెళ్తున్నాం. చేయకూడదు. దగ్గరేనా? దుర్గమాత తర్వాత ఇంకా దారిలో పంపా సరోవర్ ఇవి చాలా ఉన్నాయి. తిరిగి వెళ్ళి సనాపూర్ లేక్ వెళ్ళాలి. చాలా చేయాలి. అసలు టైం లేదు. చూద్దాం ఏమవుతుందో. పంపా సరోవర్
సనాపూర్ లేక్ డిస్టెన్స్ దూరం 2.5. సైకిల్ తక్కుకుంటూ కొండల మధ్యలో వెళ్తున్నాం. లైట్గా వర్షం పడుతుంది, చాలా బాగుంది. వ్యూ అయితే పీక్స్. మీకు కనుక ఓపిక ఉంటే ఒక సైకిల్ తీసుకుని హంపి అంతా తిరగండి. హంపి వచ్చినప్పుడు ఫుల్గా వర్షం వస్తుంది, చెట్టు కింద తిరిగిపోయాం. చాలా దారుణంగా వస్తుంది వర్షం. చూడలేదు లైట్కి ఏమవుతాడో అలా స్టార్ట్ అయ్యి కొద్దిగా ముందుకు వచ్చాం. మళ్ళీ వర్షం పడుతుంది. సనాపూర్ లేక్ వెళ్ళాలి, ఇంకా లేట్ అవుతుందో తెలియదు. 5:36 అలా అయితే మాత్రం అది అసలు రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో వెళ్ళాలి. చాలా భయం, పుల్లు ఉంటాయని ఎక్కడికెక్కడ బోర్డులు. సో ముందు వెళ్ళిపోవాలి. వ్యూస్ అయితే పీక్స్. బాయ్ బాయ్. సనాపూర్ లేక్ జాగ్రత్త. ఫైనల్గా ట్రిప్ ప్లాన్ చేయాల్సిన టైం వచ్చింది. సనాపూర్ లేక్ చూసిన తర్వాత వెంటనే చీకటి పడకుండా రిటర్న్ అయిపోయాం. అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేసిన ఈ ట్రిప్ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అసలు అనుకోలేదు. హంపీలో ఈ 2 days తిరిగిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, సైక్లింగ్ ఈజ్ ద బెస్ట్ 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 వే టు ఎక్స్ప్లోర్ హంపీ. తీసుకోరా నెక్స్ట్ వెళ్ళిపోండి. వెళ్ళాలంటే నేను వచ్చేస్తాను. పద వెనక్కి వెళ్ళండి. తినాలి తినాలి. బాయ్ 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 బాయ్.